బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది. అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన క్యాండిడేటే, అందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తే ఈరోజు ఏసీబీకి మాత్రం చిక్కినట్టు తెలుస్తూ ఉంది. రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు మాత్రం తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితులు. తస్లిమా, మొహమ్మద్ తస్లిమా అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. సోషల్ మీడియాలో కూడా ఆల్మోస్ట్ 24,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంత ఆషామాషి ముచ్చటం కాదు. ములుగులో సబ్ రిజిస్టర్గా పనిచేసిన మొహమ్మద్ తస్లిమా సబ్ రిజిస్టర్గా ములుగులో పనిచేసింది. అప్పుడు సీతక్కకు ఎంత ఫాలోయింగ్ ఉందో ములుగులో, తనకి కూడా సబ్ రిజిస్టర్గా పనిచేసిన తస్లిమాకు కూడా అంతే ఫాలోయింగ్, అంత సంపాదించుకుంది. మరి పేదల తరపున కొట్లాడే బిడ్డగా మాత్రం గుర్తింపు పొందింది. ఇటు ఒక దిక్కు తస్లిమా సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేసుకుంటూ ఆదివారం సెలవులలో పొలం పనులకు ట్రాక్టర్ పట్టుకొని కంప్లీట్గా వాళ్ళతో మమేకమవుతూ ఉంటారు. వ్యవసాయ రైతులతో, వ్యవసాయ కుటుంబాలతో మమేకమవుతూ ముందుకు వెళ్ళింది. బట్ ఇక్కడ మాత్రం ఒకటి, ములుగులో కంప్లీట్ అయిన తర్వాత ములుగు నుంచి మహబూబాబాద్కు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మహబూబాబాద్కు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మహబూబాబాద్ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తను దంతాలపల్లి మండలంకు చెందిన ఒక రైతు దగ్గర 19,000 చిల్లర డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మాత్రం పట్టుకున్న పరిస్థితులే. ఇంకో డాక్యుమెంట్ రైటర్ల దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున 2 లక్షల చిల్లర తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు మాత్రం చెప్తా ఉన్నారు. మరి తస్లిమా నేపథ్యం ఏంటిది? తస్లిమా నిజంగానే సోషల్ మీడియాలో కింగ్గా మారింది, క్వీన్గా మారింది, సోషల్ మీడియా రాణిలా ఉంది. చాలా మందికి తెలిసింది, చాలా మందితో కాంటాక్ట్ ఉంటా ఉంటుంది. బట్ ఏది ఏమైనా డాక్యుమెంట్స్ రైటర్లకు పెద్దపీట మాత్రం వేస్తుంది, సామాన్య ప్రజలను పట్టించుకోదు. ఏదైనా ఒకటి బయటికి వచ్చినప్పుడే వీళ్ళ కోణాలన్నీ బయటికి వచ్చే ఆస్కారం అవుతుంది. అసలు తస్లిమా మొహమ్మద్ తస్లిమా వాళ్ళ అసిస్టెంటు మొత్తం మీద ఫుల్గా ఎక్కడైనా ఒక విధంగా ఒక హీరోయిన్ లాగా ఉంటుంది. ఒక విధంగా పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డగా మీరు చూడొచ్చు పోస్టర్లో. అసలు తస్లిమా ఏంటిది? తస్లిమా మహబూబాబాద్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? మహబూబాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? మహబూబాబాద్లో రోజుకు మరి ఎంత సంపాదిస్తున్నారంటే రోజుకు మినిమం పైసలు లేనిది ఇంటికి పోదు. పెద్ద ఎత్తున ములుగులో కూడా పెద్ద ఎత్తున సంపాదన మాత్రం సంపాదించుకుంది. మరి ఇప్పుడు మాత్రం మహబూబాబాద్లో దొరికిన నేపథ్యం అయితే ఉంది. ఒక్కసారి ఏసీబీ ఇదే ఫోటో, ఇక్కడ నోట్ల కట్టలు మీరు చూసుకోవచ్చు. కింద వాళ్ళ అసిస్టెంటు ఆమె ఇద్దరు కలిసి ఏసీబీకి మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పరిస్థితి మాత్రం ఉంది. ఏసీబీ బలకు చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా. 2 లక్షలు క్యాష్ తీసుకుంటూ పట్టుబడ్డ తస్లిమా సబ్ రిజిస్టర్. ఒక పక్క సేవ, మరో పక్క తగ్గేదేలే అనే రీతిలో వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీకి దొరికిన సబ్ రిజిస్టర్ తస్లిమా. అమాయక ప్రజల రక్తం తాగి దొరికిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ అని పెద్ద ఎత్తున మాత్రం వార్తలు మాత్రం వస్తుంది. సబ్ రిజిస్టర్గా ఆమె లాస్ట్ 2023లో సెప్టెంబర్లో మహబూబాబాద్కు వచ్చిన తర్వాత ఒక 3 నెలలు అనారోగ్య కారణంతో తను మళ్ళా జనవరి 1 నుంచి కూడా ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది. బట్ అమాయక ప్రజలు అంటే నార్మల్ ప్రజలు ఒక నాలా కన్వర్షన్కో ఒక ఇల్లు కట్టుకుందామని డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ని కలిస్తే పనులు అవ్వవు. ఆ డాక్యుమెంట్ రైటర్లను ఓ బ్రోకర్ గారులను పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అన్న కోణంలో ఈమె పైన మాత్రం ఆరోపణలు ఉంది. గజానికి నార్మల్గా గ్రామ పరిధి డోర్ నెంబర్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ గజానికి 80 రూపాయల చొప్పున, మున్సిపాలిటీ 200 రూపాయల చొప్పున, నాలా 250 చొప్పున అక్రమమైన డబ్బులు వసూలు చేస్తూ మహబూబాబాద్ పట్టణ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు అన్న కోణంలో పెద్ద ఎత్తున మాత్రం ఈమె పైన వార్తలు వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు దొరికింది, ఎవరు ఏసీబీకి ఆశ్రయించిందో చూసే ప్రయత్నం చేద్దాం. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ తను దంతాలపల్లి గ్రామంలో ఉన్న 128 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మొహమ్మద్ డబ్బులు డిమాండ్ చేయగా సబ్ రిజిస్టర్ తరపున అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ కు 19,200 డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వరంగల్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సాంభయ్య నేతృత్వంలో జరిగిన ఏసీబీ రైడ్ మొత్తం మీద
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన వెంకటేష్ ఇరువురు పైన కేసు మాత్రం నమోదైంది. ఆయనే వెంకటేష్, ఈయన అసిస్టెంటు, ఈమె సబ్ రిజిస్ట్రార్. ఇదంతా ఏసీబీ బృందం సాంబన్న సార్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద మందిని చాలా పెద్ద ఎత్తున పట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ డబ్బుల కట్టాలు కూడా మీరు చూడొచ్చు. నిజంగానే అంటే పేద ప్రజల తరపున కొట్లాడిన బిడ్డ మరి అక్రమ సంపాదన ఎందుకు? అక్రమ ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ అంటే ఒక రేంజ్ సాలరీ ఉంటుంది, ప్రత్యేకమైన హోదా ఉంటుంది. ఇంత హోదా ఉన్న తర్వాత కూడా ఈ అక్రమ సంపాదన ఎందుకు? తను మంచి వ్యక్తిగా తెలంగాణ సమాజానికి ప్రొజెక్ట్ అయ్యిండు. ఆ కోణంలో మరి ఎవరిని పట్టించుకోరు అన్న కోణం అయితే ఉంది. అట్లీస్ట్ జర్నలిస్టులు పోయినా కూడా మహబూబాబాద్లో మా జర్నలిస్టు సోదరులు పోయినా కూడా 11:30 వరకు కనీసం మా ఆఫీస్లో కూడా లేదు. ఆఫీస్లో లేని సందర్భంగా మా జర్నలిస్ట్ అసలు తస్లిమా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆమె ఆఫీస్కే వస్తలేదు అని చెప్పేసి ఫొటోస్ తీస్తే జర్నలిస్ట్ పైన కూడా గరమైన పరిస్థితులు. మరి మొత్తం మీద మహమ్మద్ తస్లిమా అందరూ అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు తీసుకుంటుంది, పెద్ద ఎత్తున అక్రమ సంపాదన మాత్రం చేస్తుంది అన్న కోణంలో మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేపథ్యంలో ఈమె అక్రమ సంపాదన పైన కూడా ఫోకస్ పెడితే పెద్ద ఎత్తున అక్రమ సంపాదన, ఎకరాలకు ఎకరాలు, ప్లాట్లకు ప్లాట్లు, ఎక్కడ పడితే అక్కడే ప్రతిరోజు అక్రమ సంపాదన లేనిది ఇంటికి పోరు అన్న కోణం కూడా మహబూబాబాద్ జిల్లా ప్రజలు చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి చూద్దాం తస్లిమాది ఏం జరుగుతుంది రేపు ఎల్లుండి అనే కాన్సెప్ట్ అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు సీతక్కతో ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నది. రీసెంట్లీ మహబూబాబాద్లో కూడా తన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా కలరింగ్ ఇచ్చేసి అక్కడ కూడా చాలామందిని అక్కడికి పిలిచి ప్రోగ్రామ్స్ మాత్రం గట్టిగానే చేసింది. మొత్తం మీద ఈరోజు ఏసీబీ వరంగల్ రేంజ్ డిఎస్పీ సాంబన్న సార్ ఆధ్వర్యంలో ఈరోజు తనని పట్టుకోవడం మాత్రం జరిగింది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.